దోమల నియంత్రణ చేయటం అందరి బాధ్యతగా అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి మౌనిక సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి మౌనిక మాట్లాడారు. ఏడీసీ ఈజిప్ట్పై అనే దోమ కుట్టుట వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని తెలిపారు. తీవ్రమైన జ్వరం, కాళ్ళు కదలలేని స్థితి, వాంతులు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. అందుచేత ప్రజలందరూ దోమలు పుట్టకుండా, మనల్ని కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఇళ్లలో దోమతెరలు వాడాలని, జ్వరం అని అనుమానం కలిగితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని ఉచితంగా చికిత్స పొందాలని సూచించారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది ప్రజల సహకారంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ మల్లోలి ఎల్లయ్య, ఆరోగ్య విస్తరణ అధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, డిపిఎంఓ ఎం బాబురావు, హెచ్విజి వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ మేకా శంకర ప్రసాద్, ఎంఎల్ హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నా సమాజ ఆరోగ్యం కోసం డెంగ్యూ కట్టుబడి ఉంటాను. నా ఇంటి చుట్టుపక్కల దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి అటువంటి నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి శుభ్రం చేస్తాను. పూల కుండీలు దోమల వృద్ధికి అరికట్టేందుకు పరిష్కారాలను పరిశుభ్రంగా ఉంచుతాను. డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. నా కుటుంబ సభ్యులను